రమణారెడ్డి గారు, ఫస్ట్ మీరు చెప్పండి. అంటే ఈరోజు ఏదైతే బుధవారం నాడు 9:30 గంటల పాటు మాజీ సీఎం గారి పిఏని కేఎన్ఆర్ గారిని సిట్ విచారించింది. అందులో చాలా విషయాలు బయటపడ్డట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అంటే సిట్ తన దూకుడు పెంచింది అనుకోవచ్చా? మనం మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? ముందుగా వైకే టీవీ వారికి నమస్కారం, అదేవిధంగా ప్యానల్ సభ్యులందరికీ నమస్కారం. అనుష గారికి గుడ్ ఈవినింగ్. వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ లిక్కర్ స్కాము అనేక మలుపులు తిరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. బహుశా ఇంత పెద్ద స్కామ్ 3,500 కోట్ల రూపాయల స్కాము మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే సిట్ వేయటము, దాని మీద ఎంక్వైరీ జరగటము, దీంట్లో చాలా మంది పాత్ర ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఈడీ కూడా చాలా తీవ్రంగా దీంట్లో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, అసలు మొత్తం ఈ స్కామ్ యొక్క విలువ ఎంత అంటే ఇప్పుడు మనకు అనిపిస్తుంది 3,500 కోట్లు అనిపిస్తుంది. బట్ అది చాలా ఇంకా పెద్దగా ఉండొచ్చు అనేది కూడా భవిష్యత్తులో జరగబోయే ఇన్వెస్టిగేషన్ లో మనకు తెలుస్తుంది. అసలు ఈ లిక్కర్ స్కామ్ జగన్ ప్రభుత్వంలో ఎందుకు మొదలైంది అనేది మనం గమనించినట్లయితే దీని వెనక చాలా పెద్ద ప్లాన్ ఉంది అని అనిపిస్తుంది మనకు. ఎందుకంటే ఇంత పెద్ద స్కామ్ జరగడానికి 5 సంవత్సరాల కాలంలో మరి వాళ్ళు ఎలాంటి అంటే ప్లాన్ వేశారు, ఎందుకు ఈ లిక్కర్ ని వాళ్ళు పెట్టుకున్నారు అంటే బేస్ చేసుకున్నారు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ఇవాళ మనకు ఈ లిక్కర్ స్కామ్స్ గురించి మనకు ఢిల్లీలో జరిగింది, తెలంగాణలో, అంటే మొత్తము దేశవ్యాప్తంగా ఇవాళ ఈ లిక్కర్ బిజినెస్ అనేది ఒక పెద్ద బిజినెస్ గా మారిపోయింది. దాని నుంచి వచ్చే వేల కోట్ల ఆదాయం పైన రాజకీయ నాయకులకు సహజంగానే ఒక ఆసక్తి ఏర్పడింది. అందుకోసము వాళ్ళు వివిధ పద్ధతుల ద్వారా అంటే తమ ఏజెంట్ల ద్వారా, తమ బినామీ కంపెనీల ద్వారా ఈ యొక్క లిక్కర్ సిండికేట్ ఏర్పాటు చేసుకొని దాంట్లో పబ్లిక్ అంటే గవర్నమెంట్ పాలసీస్ ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవటం అనేది ఇక్కడ ప్రధానంగా మనం గమనించవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అదే. అంటే డిస్టిలరీస్ ఏతున్నాయో తమకు అనుకూలమైన వాళ్ళందరికీ ఆ డిస్టిలరీస్ ని, ఆ బ్రాండ్స్ ని కేటాయించటము, దాని ద్వారా పొందే లబ్ధిని వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా, కిక్ బ్యాక్స్ ద్వారా వాళ్ళు సమకూర్చుకోవటం అనేది మనం ఈ స్కామ్ లో చూస్తున్నాం. దీంట్లో మరి జగన్మోహన్ రెడ్డి గారి పిఏ ఈ రోజు జరిగిన విచారణలో నిన్న మొన్న జరిగిన సంఘటనలు పరిశీలన చేస్తే 100 కోట్లు. అసలు ఇది చాలా ఆశ్చర్యకరం అండి. రమణారెడ్డి గారు, అన్నిట్లోకి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అంటే వాళ్ళ నాన్నగారేమో చిన్న టిఫిన్ సెంటర్ నడుపుకునే వాళ్ళంట. అలాగే ఆయనేమో ఏంటంటే 2019కి ముందు వరకు కూడా వివిధ పత్రికల్లో అంటే సుమారు ఒక 10,000-15,000 జీతంతో పనిచేసేవారని మనకి తెలుస్తోంది. అది అంటే సడన్గా ఈయనకి పిఏ అయినప్పటి నుంచి కూడా ఒక రకంగా అంటే ఇంత మార్పు, ఇంత తక్కువ టైంలో ఇన్ని కోట్ల ఆస్తులు కూడబెట్టడం, ఇది అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అలాగే అంటే అక్కడితోనే ఆగిందా, లేకపోతే రేపు సిట్ అంటే మాజీ సీఎం జగన్ గారిని కూడా అంటే ఇందులో ఏమైనా ఆధారాలు ఆయన కూడా ప్రమేయం ఉందా అనే రీతిలో కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే అక్కడి వరకు కూడా వెళ్లే ఛాన్స్ ఉందనుకుంటున్నారా? తప్పనిసరిగా సిట్ ఇన్వెస్టిగేషన్ లో దీని యొక్క డెప్త్ ఏమిటనేది వాళ్ళు తప్పనిసరిగా తేలుస్తారు. ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి నో డౌట్ దీని డెప్త్ అనేది చాలా ఉంటుంది అనేది ఈడీ యొక్క అభిప్రాయం, సిట్ యొక్క అభిప్రాయమే. అందుకోసమే కీలకమైన వ్యక్తుల ద్వారా వాళ్ళు సమాచారాన్ని సేకరిస్తున్నారు. కాకపోతే ఏమిటంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, కేసిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరి యొక్క పాత్ర, వాసుదేవ్ రెడ్డి గురించి వింటుంటే పేపర్ల ద్వారా నేను ఆ సమాచారం చూసి ఆశ్చర్యపోతున్నాయి. అంటే ఒక ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున స్కామ్ జరగటానికి మూలమైన వ్యక్తులందరూ కూడా ఇవాళ జగన్ కి అత్యంత సన్నిహితులు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇది ఎంత దూరం పోతుంది, ఏ విధంగా పోతుంది అనేది సిట్ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆధారాలు ప్రధానంగా వాళ్ళ ఆరోపణలే కాదు, ఆధారాలు కూడా చాలా ముఖ్యమనేది
చాలా ప్రధానమైన అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా గతంలో వారు 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి స్కామ్స్ అన్ని జరిగినప్పుడు వారి మీదనే చాలా ఆరోపణలు ఉన్నాయి స్కామ్స్ మీద. అలాంటప్పుడు ఎంతో జాగ్రత్తగా ప్రతి పాలసీని రూపొందించాల్సిన వ్యక్తి తనకు అనుకూలమైన వ్యక్తుల ద్వారా ఈ లిక్కర్ పాలసీని తయారు చేసి దాన్ని బినామీ కంపెనీ ద్వారా, బినామీ డిస్టిలరీస్ ద్వారా వేల కోట్ల రూపాయలు సంపాదించటము, దాన్ని ఎన్నికల్లో ఖర్చు పెట్టడము, అనేక రకాలైన అక్రమాస్తులు సంపాదించడము. ఇప్పుడు ఈడీ దాదాపు 440 కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ని అటాచ్ చేసినట్టు మనము తెలుస్తుంది. అదే విధంగా షెల్ కంపెనీలు, అసలు ఎన్ని షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారంటే ఆశ్చర్యం. ఇవన్నీ ఈ షెల్ కంపెనీలు అనేవి మన దేశంలో ప్రధానంగా ఇలాంటి స్కామ్ జరగడానికి ప్రధాన కేంద్రం అయిపోయినాయి. వాస్తవంగా షెల్ కంపెనీల యొక్క యజమానులు వేరుంటారు, దీని బ్యాక్ డోర్ నుంచి నడిపించే వాళ్ళు వేరుంటారు, బిహైండ్ ది స్క్రీన్ వేరుంటారు. ఇవన్నీ కూడా అల్టిమేట్ గా ఎక్కడికి పోతాయంటే కేంద్ర బిందువు అయిన పర్సన్ ఎవరైతే ఉంటాయో వారి దగ్గరికి వివిధ మార్గాల ద్వారా ఈ డబ్బు అంతా చేరుతుంది. ఈ బ్లాక్ మనీ అంతా కూడా రాబోయే కాలంలో ఎన్నికల ఖర్చు పెట్టుకోవటానికి, అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని విదేశాలలో ఇంతకుముందు మనకు స్విస్ కంపెనీలని స్విస్ బ్యాంకులు పెట్టేవారు అనేది ఒక ఆరోపణ ఉంది. ఈ మధ్య కాలంలో దుబాయ్, మిడిల్ ఈస్ట్ లో విపరీతంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకులు విపరీతంగా ఇలాంటి స్కామ్ల ద్వారా సంపాదించిన ఆస్తులన్నింటినీ కూడా అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉంటున్నారు. అదే విధంగా చూసినట్లయితే ఈ లిక్కర్ మాఫియా తోటి డ్రగ్ మాఫియా కూడా లింక్ అయింది అనేది కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే డ్రగ్స్ కూడా ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో చాలా విపరీతమైన ప్రభావాన్ని కనబరుస్తున్నాయి. సమాజానికి ఒక పెద్ద తలనొప్పిగా, అది ఒక రకంగా చెప్పాలంటే చెప్పుకోలేనంత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటన్నిటికీ కేంద్ర బిందువులు ఎవరు? రాజకీయ నాయకులు. అల్టిమేట్ గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, ప్రభుత్వ పరిపాలకులే కేంద్ర బిందువులుగా మారుతున్న విషయం చాలా దురదృష్టకరమైన అంశం. కాబట్టి తప్పనిసరిగా సిట్ దర్యాప్తులో అది ఎక్కడ చేరుతుంది అనేది వేచి చూద్దాము. తప్పనిసరిగా దీంట్లో ఈ యొక్క కేఎన్ రావు వెల్లడించే అంశాలు ప్రధానం. ఎందుకంటే పిఏ అనేవాడు, ముఖ్యమంత్రికి పిఏ అనేవాడు చాలా కీలకమైన వ్యక్తి. ప్రతిదీ కూడా అతనికి తెలిసే కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి విషయాల్లో పిఏలే ప్రధాన పాత్ర పోషిస్తారు ఎక్కడైనా. కాబట్టి కేఎన్ రావు ఇన్ని షార్ట్ పీరియడ్ లో 100 కోట్ల ఆస్తులు ఏ విధంగా సంపాదించండి అనేది మొదలు పెట్టుకుంటే అవి ఎక్కడికి చేరినవి, ఎవరి ద్వారా ఆ ఆస్తులు సంపాదించారు, ఏ కంపెనీల ద్వారా, ఏ ఏజెన్సీల ద్వారా కేఎన్ రావు ఆ డబ్బులన్నిటిని, అంటే రమణారెడ్డి గారు ఒక సాధారణ జీవితం ఏదైతే లీడ్ చేస్తూ ఉన్నారో 2019కి ముందు వరకు కూడా ఉన్నటువంటి కేఎన్ఆర్ ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి జగన్ గారి పిఏ అంటే సడన్ గా ఇన్ని అక్రమాస్తులు కూడబెట్టాం. ఇళ్ళు కూడా తిరుపతిలో, విజయవాడలో, హైదరాబాద్లో, బెంగళూరులో, అంటే ఆల్మోస్ట్ జగన్ గారికి ఎక్కడైతే ఇళ్ళు ఉన్నాయో, ప్యాలెస్లు ఉన్నాయో అక్కడ ప్రతి చోట కూడా పిఏ కూడా అంటే ఇళ్ళు ఉండడం కూడా, లేకపోతే ఒక కారు డీలర్షిప్ కూడా అంటే ఆ కంపెనీలో కూడా ఆయనకి వాటా ఉండటం, దానికి తోడు రియల్ ఎస్టేట్ కంపెనీలో కూడా కొన్ని వాటాలు ఉండటం, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా వాటాలు ఉండటం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. అంటే